పరీక్షించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపును అడిగను. కానీ ఏమి చేయనయుండునో హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏం చేస్తాము, ఏమంటారు, ఏమంటాడు, అసలు ఏమంటాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిబెరియా అనే నది ఒడ్డున ప్రభువు వచ్చినప్పుడు అనేక మంది రోగులను దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆనాడు స్వస్థపరిచాడు, ఈనాడు స్వస్థపరుస్తున్నాడు. మన కళ్ళతో చూస్తున్నాం, చెవుతో వింటున్నాం. హల్లెలూయా. దేవుడు వింటారా? అది చూసి అనేక మంది ఆయన్ని వెంబడించారంట. ఆయన కొండకి కూర్చున్నాడు, జనాలు క్లియర్గా కనబడుతున్నారు. హల్లెలూయా. కిందప్పుడు కొద్దిమందిగా కనబడ్డారు, పైన కొండకి చూస్తే చాలా మంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మరి ఎంతమంది ఉన్నారు కదా, వీరికి తినటానికి మరి టిఫిన్లు, భోజనాలు, కాఫీలు కొనుక్కుందామా అని. హల్లెలూయా. అయినా అన్నాడు కొనుక్కొద్దామా అని. చూడన్నమాట, వీరు భుజించడానికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించుమని పిలుపును అడిగని కానీ దేవుడే పిలుపుని అడిగాడు. అయ్యా టిఫిన్ ఎక్కడ తింటున్నాం? ఆయన ఏమి చేయని ఉద్దేశించాడు ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుడు. హల్లెలూయా. ఎవరిని? పిలుపు. చాలా మంది అన్నిట్లో ఉంటారు, కొన్నింటిలో తప్పుకుంటారు. దేవుని బిడ్డలారా, అన్నిట్లో ఉంటారు. రామా కొంచెం వచ్చి. దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లోనూ ఉంటారు. కొన్ని విషయాల్లో కొంతమంది వీక్. కూర్చోమా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు అంటాడు ఎంత పని వేసి అంత కానీ జేబులో మాత్రం రూపాయి. వాడు అంటాడు నీకు ఎంత డబ్బులు ఇస్తా, నేను మాత్రం తీసుకెళ్ళి. ఏం కావాలి? వీకెండ్ కావాలా, ఏం మాసం కావాలా? వాడు అంటాడు నేను పని చేయను, రూపాయి తిను, వస్తా కూర్చోండి అంతా. టైపు మైండ్ సెట్ తో ఉంటారు. పిలుపు మైండ్ సెట్ ఏంటో చూద్దాం అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. పిలుపు అసలు ఏం చేస్తాడు? భక్తి ఎప్పుడు తీరిపోద్ది తెలుసా? పరీక్షలోనే తీరిపోద్ది. హల్లెలూయా. పిల్లవాడు ఎంత బాగా చదువుతున్నాడు ఎప్పుడు తెలిసింది? అది పరీక్షలు వచ్చినప్పుడు ఏంటి రోజు క్యారేజ్ కట్టుకొని బ్యాగ్ తగిలించుకొని పగలో రాత్రి పోషణం అన్ని చేసిన తర్వాత వీడు అసలు అసౌతారు అనేది ఎప్పుడు జరిగిందంటే ఆ పరీక్ష వచ్చినప్పుడు రాసినప్పుడు వీడి అవారం మొత్తం. అప్పుడు దాకా యేసుప్రభు పిలుపు పిలుతున్నాడు. ఒకడే అన్ని మెయింటైన్ చేస్తున్నాడు. యేసుప్రభు చూసి బాగా మెయింటైన్ చేస్తున్నాడు, అందరూ బాగా చెప్తున్నాడు. అసలు ఇది వయసుకి సొంతం అనుకున్నాడు. హల్లెలూయా. పిలుపు గోయ్యాలయ్యక్క ఎంతమంది ఉన్నారు పాపం, వాళ్ళకి ఏదైనా పెడదామా, ఏం చేద్దాం, ఎక్కడ కొనుక్కోదాం అనగానే గుడి జారిపోయిందన్నమాట. హల్లెలూయా. అడిపోయి ఇడిపోయి నన్ను కొనుక్కోమంటాడే ఏంటి, నన్ను ఏమన్నా తెమ్మంటాడే ఏంటి. కొంతమంది కొన్ని చెప్తున్నాం అనుకో, వాళ్ళ గుడికి వెళ్ళిపోకుండా ఉండేది. ఈ అయ్యగారు ఇప్పుడు ఎన్ని చెప్తున్నట్టు లేనిపోయింది, నన్ను ఏమన్నా మాట్లాడాము, నన్ను పెట్టమంటాడేమో. ప్రభు పిలుపుని పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. పరీక్షిస్తున్నాడు. ఆయన చేయని ఉద్దేశించిన కార్యం ఆయన తెలుసు. ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడు ఆయన తెలుసు. ఏం చెయ్యాలో ఆయన తెలుసు. కానీ పిలుపు ఏమంటాడా?
అవునా? అసలు ఏమంటాడు? మా పూర్ణ ఎంలో బయలుదేరదామంటాడా వద్దంటాడా? వాళ్ళకి వస్తాడా రాడా? అసలు ఈ అర్ధరాత్రి వెళ్ళాలన్నా మనం రాత్రి అంతా అక్కడ కూర్చోవాలరా అంటే అసలు ఏమంటాడు? ఏం చేస్తాడు దేవుడట? రెప్పపాట్లు అయిపోద్ది కార్యం, కానీ అసలు మనం ఏం చేస్తామని అవసరం అయితే అలాగే కూర్చోబెడతా అంట. హల్లెలూయా. ఆయన మాట మాత్రం సెలవిస్తే నయమాను కుష్టు రోగి 7 సార్లు మునిగితే ఎంతసేపు మునుగుతాడు? 7 సార్లు. సరే, ఎంత బాగా మునిగినా 5 నిమిషాలు మునుగుతాడు. 5 నిమిషాల్లోనే సంవత్సరాల దాకా కుష్ఠరోగం పోయినా. హల్లెలూయా. పొక్కులు, ఎంటికలు, తురుపులు ఇవన్నీ ఎంతసేపు. కానీ అసలు ఏమంటారు? అసలు ఏం చేస్తారు? పరీక్ష పరీక్ష పరీక్ష. పిలుపును దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏమంటాడు? కొనుక్కొద్దాం అంటాడు. ఎక్కడ చేస్తామయ్యా? ఎంతమంది జనాలు మనం? ఎవడు దాన్ని పోతాడులే. ఉపాస్ కాదు నిపుణులు పెడదామని ఎవడు దాన్ని వెళ్ళలేడా? మనం కట్టాలా అన్నారు. ఎవడు హోటల్కి వెళ్ళి తెచ్చుకుని వెళ్ళలేడా? ఎవడు ఇంటికాడి నుంచి అది క్యారీ కట్టు దొరుకుతలేదు. ఇంకా మాత్రం పేద ఎందుకు? అదేమైంది? కూలిపని అయింది. హల్లెలూయా. అందరూ కూర్చొని తింటే అదేమైంది? అదొక బిందె అయింది. ఎవడి కాలేజ్ అది కట్టుకొని ఓపెన్ చేసుకొని తింటున్నాం అనుకో, ఏమైంది? అది కూలిపనేగా. ఇది కూడుకొచ్చింది కాదు. దేవుడు కూలి పని వెళ్ళలేదయా, విందుకు పిలిచాడు. హల్లెలూయా. నేను విందు చేయబోతున్నాను, అందరూ రమ్మన్నాడు. విందు చేసుకుని చేశాడా? ఎవరో ఒకళ్ళ ద్వారా అందరినీ తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ప్రభు మనసు తెలిస్తే అసలు నువ్వు ఎక్కడ కసుకో. ఆ మనసు తెలియనంత కాలం, నీ మనసు ఎవడో మీద అనుకుంటా ఉన్నంత కాలం నువ్వు ఆయన అర్థం చేసుకోలేదు. ప్రభు అంటాడు, ఎప్పుడు అర్థం చేసుకుంటారా? 5 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని, 5 సంవత్సరాలు గుడిపోతున్నారు. అసలు నన్ను అర్థం చేసుకోదావరా మీరు? అంతవరకు పిలుపు వెనకాల తిరుగుతున్నాడు. అసలు ఏమంటాడు అని మరి ఎక్కడ కొనుక్కొద్దామా? టిఫిన్లు పొట్లలు ఎక్కడ తింపిద్దామంటావు అని అడిగాడంట. చదువు. అందుకు పిలుపు పిలుపు వెంటనే అన్నాడు, అయ్యా ఉన్నోళ్ళు కడుపున తినపోయినా జస్ట్ అలా టిఫిన్లా తిన్నా, తలా రొట్టి తిన్నా, 200 ధ్యానాల రొట్టెలు తీసుకొస్తే ఏదో అంత మాత్రంగా సరిపెట్టచ్చు, సమృద్ధిగా సుమా అని చెప్పి ఎస్టిమేషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎస్టిమేషన్ ఇచ్చాడు అన్నమాట. ఎంత అయింది? ఇంతమందికి ఎంత 30 రూపాయలు చొప్పున ఇంత ఎస్టిమేషన్ ఇచ్చాడు సార్. అయ్యా 200 రూపాయల ధ్యానాలు డబ్బులు పెడితే వచ్చే రొట్టెలు తిన్నా, ఇది జస్ట్ తినడానికే కానీ సమృద్ధిగా సరిపోవయా అని చెప్పాడు. చదువు. దేవుని బిడ్డలారా, అడుగుతుంది ఎవరినే? పిలుపుని. ఎస్టిమేషన్ చెప్పాడు. వెంటనే ఇంకొక ఆయన వచ్చేసాడు. హల్లెలూయా. కొంతమంది పై ఎత్తు చూస్తూ ఉంటారు, ఏం చెప్పుకుంటారని చెవేసి ఉంచుతారు. అదే ఉంటారు కానీ చెవేసి ఉంచుతారు. పిలుపు యేసు ప్రభు మాట్లాడుకుంటున్న మాటలో సీమోను, పేతురైన, సహోదరైన ఆంద్రేయ చెవేసి ఉంచాడు. హల్లెలూయా. బాబు ఉన్నాడు ఆంద్రేయ, చెవేసి ఉంచుతాడు. నువ్వు వెళ్ళమన్నా సరే గేట్ దగ్గర ఉంచున్నా వచ్చి విడేసి ఉంచుతుంది. ఏం చెప్పుకుంటారా? నువ్వు అవసరం సందు చివరి ఏం టెంట్ వేసా అని చెప్పేస్తారు మాకు అనగానే. ఏంటి సందు చివరి టెంట్ ఏంటంటే ఆ కార్యక్రమం మొత్తం ఆంధ్రే ఉండేవాడు. నేనేమి గొప్ప కార్యాలయం చేయలేదు కానీ మొత్తం ఆరాధించేవాడు అన్నమాట. వాళ్ళు ఉండాలి. దేవుడు పెట్టారా? వెంటనే యేసు ప్రభు పిలుపు మాట్లాడుకుంటున్న మధ్యలోకి వెళ్ళిపోయాడు. చదువు. సహోదరుడైన ఆంద్రేయ
అయ్యా మీరు 200 జనాలు అయ్యి అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఏమో కానీ అది కానీ ఇక్కడ ఉన్న జనాల్లో ఓ చిన్నపిల్లడు ఉందా, 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కానీ చాలు. ఆంధ్రయ్య ఎంక్వైరీ చేసేసాడు, ఎవరి దగ్గర స్పేర్గా ఉన్నాయా, ఎవరి దగ్గర తింటాకు ఉన్నాయా, ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయని ఎంట్రీ అలా తీశాడు. ఉదాహరణకి మీరు కంగారు ఉన్నారు, సంఘంలో మనం 1,00,000 రూపాయలు కావాలి అని అనుకున్నాం అనుకో, మన నార్త్ దగ్గర ఒక 50 ఉన్నాయి, యేసుబాబు దగ్గర ఎప్పుడు క్యాష్ ఉంటుంది కాబట్టి 1,00,000 ఉన్నాయి, మన వాళ్ళు అక్కడక్కడ 50 ఉన్నాయండి అని చెప్పారు అనుకో, నాకు చెప్పుడు ఉండాలి లేదా, చెప్పుడు ఎప్పుడు ఉండాలండి. నువ్వు మాట చెప్పినా క్షేమ సిద్ధికోనే తెలిసిపోతుంది నాకు, కాబట్టి ఏం మాట్లాడదు, నువ్వు చెప్పేదా సొంతం ఉండమే. ఇప్పుడు చెప్పుకొని ఉంటాడు, ఆంజనేయ ఉంటాడండి, ఆంజనేయ మొత్తం వెరిఫై చేశాడు, ఎవరి దగ్గర ఏమి లేవు. ఒక చిన్నపిల్లడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, మరి సరిపోవు కదా. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ నీ ముందు పెట్టి అన్నాడు. హల్లెలూయా. చదువు, అది అయిపోయింది పని. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకో, మనం ఇక్కడ ఉన్నాం, మన మందిరానికి అవసరం ఉంది, మనం ఏం అయ్యా మరి మనం ఇగో అవసరం ఉంది, మరి ఎండెక్కువగా ఉంది, కూర్చోలేకపోతున్నాం, 2 ఏసీలు పెట్టుకుందాం అని అన్నాం అనుకో, అవుతుంది అవసరం మనకు, కానీ అన్నాం అనుకో, మీరు అప్పుడు ఏం ఆలోచిస్తారు చెప్పు. మా యేసుబాబు అంటాడు ప్రార్థించేద్దాం అంటాడు, ఏమని, ఎవరిచ్చేటప్పుడు ఎవరో డబ్బు ఉన్నాడు, ఎవడో మా డబ్బులు ఉన్నాడు, ఊళ్ళో ఎవడన్నా ఎక్కడి నుంచి అయినా, హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చేదంటూ ఆంధ్రే ఆ టైం కాదు, ఎక్కడి నుంచో రావాలంటే ఇది తప్ప, ఇక్కడి నుంచి మన మధ్యలో నుంచి ఆంధ్రయ్య ఎప్పుడైతే పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు, యేసుప్రభు అన్నాడు కూర్చోబెట్టన్నాడు. హల్లెలూయా. పిల్లవాడి దగ్గర వెనకాల కూర్చున్న కొట్టుడు అన్ని చాక్లెట్ తీసుకో ఇతను చూద్దాం, ఆడిచ్చి చాక్లెట్ విప్పి లోపల వెళ్ళిపోతాడు. ఒక మంచోడే అని ఇచ్చినా నువ్వు విప్పే లోపల వెళ్ళిపోతాడు. పిల్లల దగ్గర లాక్కోగలవా? పిల్లలు ఇస్తారా? ఎప్పుడైతే అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు, ప్రభు అంటాడు కూర్చోబెట్టని జనాలు అన్నాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఆశీర్వాదం ఎక్కడి నుంచో రాదు, మన మధ్యలో నుంచే వచ్చింది. అవసరాలు ఎవడో వచ్చి తెచ్చడం అది చెప్తారు కదా, మాట ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో తీరుతారని, ఎక్కడి నుంచో రాదు. ఒక మాట చెప్తే తెప్పించుకో, ప్రభు ఆశీర్వాదం ఎవడో వస్తే రాదు, నీకు కలిగిన దాంట్లో నుంచే ప్రారంభమైంది. హల్లెలూయా. అప్పులు ఎత్తిపోతున్నాడే పిల్లల్ని, అప్పులు చేశాడంటే కలిసి అన్నాడు, ఏమన్నాడు, నీ దగ్గర ఏముందయ్యా, ఏముందయ్యా, మా దగ్గర ఏముంది వచ్చింది, ఆ పక్కన డబ్బాలు కట్టుకోపోతా దిగుడిగా వేతనని ఆ డబ్బానే ఉంది, అంత ఎక్కడాగా ఎత్తకారంగా మామూలుగా ప్రభు అన్నాడు చాలు, ఆ నూనె బట్టి వచ్చి చాలా. ప్రభు ఆశీర్వాదం అంటే నీ దగ్గరికి తీసుకురా. ఆయన చెప్పాడు కూర్చోబెట్టు, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొచ్చి. అయ్యా సరిపోవుగా, సరిపోతాయో సరిపోవు ఎవరు చూసుకుంటారు? ఆయన చేయులు ఉద్దేశించింది ఆయన ఎదిగాడు. మధ్యలో నీకెందుకు బోడి పెత్తనం, మనం బోడి పెత్తనం పెద్ద అయింది, అయినా చెప్పేస్తాడు, ఆయన సమయం పోయింది, ఎట్ట చేస్తారంట మీటింగ్లు, ఎట్ట కట్టేస్తాడంట, ఎక్కడి నుంచి వచ్చేస్తే అంట, మనమే పడిపోతాడు, ఇక తెల్లబోతుంది వాక్య చెప్పేస్తాడు, ఏమన్నావు.
ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడు, జనులు కూర్చోమన్నాడు దేవుడు అంతే. గమనించండి, మీ ఇంట్లో కలిగింది, మీ ఇంటి వారికి కలిగింది దాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. కానీ ఎక్కడి నుంచో పాపలు వచ్చి ఊరువారు అక్కడున్న జనులను తృప్తిపరచుటకు ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉన్న 5 రొట్టెలని దేవుడు వేలాది మందికి పంచాడు. సమయం లేదు కానీ దేవుడు గుర్తుపెట్టుకో, నీ జీవితంలో పరీక్ష ఉంది. నువ్వేమంటావో, నువ్వేం చేస్తావో, నువ్వేం మాట్లాడతావో, ఎలా ప్రవర్తిస్తావో పరీక్ష అంటాం. యేసు ప్రభు పరీక్షించి పరిశోధించి మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. అబ్రహాముకు 100 ఏళ్ళు పుట్టాడు, ఒక్కగానొక్క కొడుకు. అసలు ఏం చేస్తాడు చూద్దాం. లేక పుట్టాడుగా చెప్పాడు, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా సమర్పించాడు. వాళ్ళంతరా జేబులో 100 రూపాయలు ఒక ప్యాన్ ఒక్క దాన్ని 10 సార్లు మార్చి 10 వారాలు వేస్తాం. అది ఒక వాడు 10 ఆ 10 ఎంతకాలం ఎంత ఆశీర్వదిపోయింది. 10 మనం మారారు. హల్లెలూయా. ఎంత మారారు? 20 పెరిగారు. హల్లెలూయా. మరి బాగా 10 అంటాడని 20 మారారు. ఏం పర్లా, మీ 10 20 దేవుడు అంతగా ఆశీర్వదించును గాక. ఎడిగాలి సరిపెట్టుకుని చాలే. దేవుడు బిడ్డలారా గమనించండి, ప్రభు పరీక్షించాడు. పరీక్ష లేదు, ఆశీర్వాదం లేదు. అక్కడ కలిగిన దానితోనే దేవుడు పెట్టాలనుకున్నాడు, కానీ కొన్ని తెప్పించాలనుకున్నాడు. ఎవరిని బాధ పెట్టాలని దేవుడి ఉద్దేశం కాదు, ఎవరిని అడగాలని దేవుడి ఉద్దేశం కాదు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రభు దగ్గర తీసుకొచ్చారో, ప్రభు వాటిని చదువు నా మాట చదువు. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది ప్రభు హస్తాల్లోకి వెళ్ళి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని ఏం చేశాడంట, 1000 మందికి దేవుడు పంచిపెట్టాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏదైనా ఆయన చేతిలోకి వెళ్తేనే ఆశీర్వదించబడింది, మిగిలింది. మీరు తర్వాత సమయం లేదు. మిగిలి ఎన్ని గంపలు ఎత్తారు? 12 గంపలు ఎత్తారు. హల్లెలూయా. 7 రొట్టెలు ఎత్తే 5 రొట్టెలు. ఈ 5 ఆడకపోతే ఒకటోడు 12 లేయా? అంతమంది తృప్తిమంది వాళ్ళ నేను చేస్తే ఏం లాభం లేదు, నేను ఒక్కడిని చేస్తే అయితే అమ్మక నువ్వు ఒక్కదాన్ని చేస్తే అయితే. ఆడ పొట్టోడు 5 రొట్టెలు ఎంతమంది కడ సరిపోతే నేనేమో ఎవరో అందరూ పెడతారు, 5 చేస్తే సరిపోతాయి. నువ్వు చేసే చిన్న పనైనా, నువ్వు చేసే చిన్న కార్యమైనా, నువ్వు ఇచ్చే చిన్నదైనా అది ప్రభు చేతిలోకి వెళ్తే 1000 మందికి మార్చబడుతుంది ఆశీర్వాదకరంగా. నువ్వు చేసేది నీకు పరీక్ష ఎదురైనప్పుడు ఎవరు పారిపోమాట. దేవుడు పొద్దాగా గుర్తుపెట్టాడు. పిలుపు పొద్దాగలిగాడా? పిల్లవాడిని పొద్దాగలుగుతాడా? ఆ తరం వచ్చింది, అక్కడ ఆశీర్వాదము చూడవలసిన సమయం వచ్చింది. అడిగాడు అంతే. హల్లెలూయా. ఎన్నిసార్లు చూడే మనకు అలాంటి ఆశీర్వాద సమయం ఈ భవిష్యత్తులో వస్తాయి రావు కూడా గ్యారెంటీ లేదు. నిజమమ్మా. ఆ తరం ఆ పిల్లడికి ఇచ్చాడు దేవుడు, సద్వినియోగం చేసుకున్నాడు. హల్లెలూయా.
దేవుని గ్రంథంలో లిఖించబడ్డాయి. మనం ఎక్కడ లిఖించబడతాం? మాట చెప్తే భక్తి అంటే ఏదేదో సమయం వచ్చినప్పుడు నిలబడతాయి. భక్తి టైం వచ్చినప్పుడు, ప్రభు కొరకు నిలబడవలసిన సమయం వచ్చినప్పుడు, ప్రభు కొరకు విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు, ప్రభు కొరకు త్యాగం చేయాల్సిన టైం వచ్చినప్పుడు, ప్రభు కొరకు దెబ్బలు తినే టైం వచ్చినప్పుడు, ప్రభు కొరకు నిలబడే టైం వచ్చినప్పుడు, ప్రభు కొరకు చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేయాల్సిందే. అప్పుడే తెలిపోతుంది మన భక్తి. పరీక్షలో నిలబడి నెగ్గుతాం. హల్లెలూయా. ఉత్తప్పుడు అంతా తిరిగి పరీక్ష వచ్చినప్పుడు ప్రభు నిన్ను చూపువారుగా ఆశీర్వాదం వచ్చి దేవుడు మాట్లాడతాడు. నీకు కలిగింది దేవుడు చేతిలో పెట్టు. పరీక్ష వచ్చినప్పుడు నిలబడు, చూడు దేవుడు. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అంతమందికి ఒక చిన్న పిల్లలు 5 రొట్టెలు 2 చేపలే ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. నేను దేవుడు గుర్తు, నేను ఎవరికి నన్ను దండేస్తారా, నన్ను ఎవరు పెంచుకుంటాడు, పిల్లలు నన్ను వేసి పెంచి దండేసరా ఇచ్చాడా, పెన్షన్ పేద చెత్తని కన్నదా, ఆ పిల్లడు ఎవడో ఆ పేరేంటి ఎవడు తెలియదు. హల్లెలూయా. 3 పేరు లేని మనం చేయాలి. అవునా కదా? మనం ఏదైనా చేయాలని ఏమన్నాం? మాకే పేరు రావాలి. మనుషులు మెచ్చుకుంటే శ్రమ. మనుషులు ఎన్నడూ మనం మెచ్చుకుంటే ఆశపడాలి. మెచ్చుకోవాలి. నువ్వు నేను చేసే ప్రతి కార్యం తెలుసా? నేర్చుకో. ఇప్పటికైనా నేర్చుకో. ప్రభు దగ్గరికి రా, ప్రభు హస్తాలకు అప్పగించు. పరీక్ష వచ్చినప్పుడు నిలబడు. నీ ఆశీర్వాదం నీ ఎదుటే ఉంది. హల్లెలూయా. ఎక్కడి నుంచి తేవట్లేదు, నీ ఎదుటే ఉంది. నీ మన మధ్యలోనే ఉంది, మనతోనే ఉంది. దాన్ని గుర్తించి గుర్తుపట్టి తెచ్చి దేవుడి సన్నిధిలో ఆయన దేవుడు హస్తాల్లో పెట్టామనుకో, నీ జీవితం అద్భుతంగా ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. అటు అవకాశం ధన్యత దేవుడు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా